శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నారు యేసు ప్రభువారు. మన కొరకు ఆయన శిలువ మీద ప్రాణం పెట్టారు. ఆయన నమ్మిన వారందరికీ కూడా ఉచితంగా రక్షణ ఇస్తున్నారు. ఆ ప్రేమ గల యేసు ప్రభువారు త్వరలో వస్తున్నారు రెండోసారి లోకానికి. ఆయన నమ్మిన వారందరినీ కూడా పరలోకం తీసుకువెళ్తారు. ఆ ప్రేమ గల యేసు ప్రభు నామపేట మిమ్మల్ని అందరినీ కూడా మన కడవరి కాలం కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ప్రియ సోదరి సోదరులారా, మనము దేవదూతలనే అంశాన్ని బైబిల్ గ్రంథం నుంచి మనం నేర్చుకుంటున్నాం. ఈ దినాన్న ఇది 2వ ఎపిసోడు దేవదూతలను గూర్చి. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక వచ్చే ఎపిసోడ్లో కూడా 3వ ఎపిసోడ్లో కూడా మరికొన్ని విషయాలు నేర్చుకోవాలి. చాలా విషయాలు ఉన్నాయి దేవదూతల గురించి బైబిల్లో. కనుక మనము 2-3 ఎపిసోడ్లో మనం ఈ విషయాలన్నీ నేర్చుకోలేము. కొన్ని ఎపిసోడ్లో మనం నేర్చుకోబోతున్నాం. ప్రార్థన చేసుకుని ఇది వాక్యంలో కొనసాగుదాం. పరిశుద్ధ ప్రేమ గల మా తండ్రి, మమ్మల్ని మా కుటుంబాలను మీరు ఆశీర్వదించి బైబిల్ గ్రంథం నుంచి దేవదూతల గురించి నేర్చుకునే ఈ ధన్యత మాకు ఇస్తున్నారు. వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని ఆశీర్వదించండి. దీని ఇతరులు పరిచయం చేస్తున్న వారిని దీవించండి. నీ ప్రత్యేకమైన కృపతో మమ్మల్ని నింపమని, ఈ లోతైన మర్మాలు మేము తెలుసుకోవటానికి మాకు పరలోకపు జ్ఞానాన్ని ప్రసాదించి పరిశుద్ధాత్మతో మమ్మల్ని నింపి ఈ విషయాలు మేము గ్రహించి దాని ద్వారా మీకు యోగ్యమైన కుమారులుగా కుమార్తెలుగా మేము జీవించి త్వరలో మీరు రెండోసారి వచ్చినప్పుడు మీ రాజ్యంలో ఎత్తబడే ఆ జనాంగంలో మేము ఉండే కృప మాకు అనుగ్రహించవలసిందని, ఈ పరిచర్య ముందుకు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో ప్రతి వ్యక్తిని వారి కుటుంబాల్ని ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, మొదటి ఎపిసోడ్లో దేవదూతలు ఏ రీతిగా విశ్వాసులకు పరిచర్య చేశారో ఆదికాండం గ్రంథంలో అనే విషయాలు నేర్చుకున్నాం. ఈ దినాన్న నిర్గమకాండం, సంఖ్యాకాండం ఈ 2 గ్రంథాల్లో మరికొన్ని విషయాలు ఏ రీతిగా విశ్వాసులకు దేవదూతలు పరిచర్య చేస్తున్నారనే విషయాన్ని మనం నేర్చుకోబోతున్నాం. దేవదూతలు దేవుని యొక్క వర్తమానాన్ని ఈ విశ్వం అంతా కూడా అనేకమైన లోకాలు ఉన్నాయి. దేవుడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి దేవుని వర్తమానాన్ని వారికి అందించి మరలా తిరిగి పరలోకం వెళ్ళిపోతారు. ఈ భూమి మీద కూడా ఉన్న విశ్వాసులమైన మనందరికీ కూడా దేవుడు అవసరమైన ప్రతిసారి కూడా దేవదూతలను పంపించి పరిచర్య చేస్తున్నారు. దానితో పాటు గత కార్యక్రమంలో మనం నేర్చుకున్నాం, దేవుని నమ్ముకున్న వారికి దేవుడు ఒక అంగరక్షకుడిగా, ఇంగ్లీష్లో గార్డియన్ ఏంజిల్ అంటున్నాం, ఒకరిని నియమించేశారు. ఆ దేవదూత మనతోనే మన జీవిత కాలం అంతా కూడా పరిచర్య చేస్తూ మనతోనే ఉంటారని మనం గత కార్యక్రమంలో నేర్చుకున్నాం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనంలో. ఇది నాన్న మరికొన్ని విషయాలు నేర్చుకోబోతున్నాం. దేవదూతల్ని దేవుడు మన కొరకు నియమించారంటే దేవుడు మన పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నారో, ఎంత ప్రేమ కలిగి ఉన్నారో, ఎంత కృపను చూపిస్తున్నారో ఈ విషయాలు మనం నేర్చుకోవాలా. రక్షించబడుచున్న మనకి దేవుని యొక్క దూతలు ఎంతో పరిచర్య చేస్తున్నారు. వీరిని ఎవరు సృష్టించారు అంటే ఖచ్చితంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా దేవుడే సృష్టించారు. వాటికి అవి పుట్టుకు రాలేదు, దేవుడే సృష్టించారు. కనుక దేవదూతలు కూడా సృష్టించబడిన వారు. ఏ విధంగా సృష్టించారు ప్రభు? హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనాన్ని మనం గమనించినట్లయితే ఆయన వారిని అనగా దేవదూతల్ని వాయువులుగాని మనకి మన భాషలో తర్జుమా చేశారు. ఇంగ్లీష్లో స్పిరిట్స్ అని ఉంది, అనగా ఆత్మలుగా లేకపోతే వాయువులన్నీ తర్జుమా చేశారు మనకి. దాంతో పాటు వారిని అగ్నిజ్వాలలు వంటి వారిగా, అనగా ఎంతో వెలుగు సంబంధులుగా, ఎంతో వెలుగు ఉన్న వారిగా వారిని చేశారు. ఆ వెలుగునే మనం మహిమ అంటున్నాం. ఇంగ్లీష్లో గ్లోరీ అంటున్నాం. అనగా వారు మహిమతో నింపబడిన వారనమాట దేవదూతలు. వారు మనకు పరిచర్య చేస్తున్నారు పరలోకం నుంచి వచ్చి. ఎంతటి ధన్యత చూడండి. దేవదూతలు కూడా యేసు ప్రభువునే పూజిస్తారని ఎంతో విపులంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తున్నాం. దేవదూతలు కూడా యేసు ప్రభువుని, ఆయనే కుమారుడు అంటున్నాం, ఆయన పూజిస్తున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో దేవదూతలు వాయువులని మన భాషలో తర్జుమా చేశారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో ఇంగ్లీష్లో స్పిరిట్స్ అన్నారు. అయితే ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలా. అదేమిటంటే దేవదూతలకు కూడా శరీరం ఉన్నది. దాన్నే మనం మహిమ శరీరం అంటున్నాం. వారికి ముఖం ఉన్నది, వారికి పాదాలు ఉన్నాయి, వారికి శరీరం ఉన్నది, వారికి రెక్కలు కూడా ఉన్నవి. ఈ విషయాలు బైబిల్ గ్రంథం మనకు చెప్తుంది. కనుక దేవదూతలు వాయువులు లేకపోతే ఆత్మలు, వారికి ఏ విధమైన ఆకారం లేదు అనుకోవద్దు సుమా. వారికి కూడా శరీరం ఉన్నది,
అది మహిమ శరీరం. దేవదూతలకి ఒక్కొక్క దేవదూతకి ఎన్ని రెక్కలు ఉంటాయి? దాదాపుగా మనం అందరం కూడా వెంటనే జవాబు చెప్పేసేది దేవదూతకి 2 రెక్కలు ఉంటాయని మనం వెంటనే చెప్పేస్తాం. అయితే ఈ 2 రెక్కలని ఆ ఉద్దేశం మనకి ఎలా కలిగింది? ఎవరు చెప్పారు మనకి? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఉన్నదా దేవదూతకి 2 రెక్కలు ఉంటాయని? బైబిల్ గ్రంథంలో ఎక్కడా కనిపించట్లేదు మనకి. విశ్వాసులుగా మనకి ప్రామాణికం బైబిల్ గ్రంథం. బైబిల్ గ్రంథంలో ఉంటే దాన్ని మనం నమ్మాలి, ఇతరులకు చెప్పాలా. దేవదూతలకి 2 రెక్కలు ఉంటాయని ఏ విధంగా మనం తెలుసుకున్నామంటే, చాలాసార్లు కొన్ని పుస్తకాల్లో వేసిన బొమ్మలను బట్టి, బైబిల్ సంబంధించిన సినిమా, యేసు ప్రభు జీవిత చరిత్ర సినిమా, క్రిస్మస్ టైంలో క్రిస్మస్ డ్రామా, వీటన్నిటిలో కూడా దేవదూతకి 2 రెక్కలే చూపిస్తారు. దానిని చూచి, ఆ బొమ్మలను చూచో, ఆ యొక్క యేసు ప్రభు జీవితం సినిమా చూచో, లేకపోయినట్లయితే ఆ క్రిస్మస్ డ్రామాలో చూచో మనకి బలంగా నాటుకుపోయింది ఆ యొక్క ఉద్దేశం. దేవదూతలు అంటే 2 రెక్కలని. బైబిల్ గ్రంథాన్ని మనం విపులంగా పరిశీలించినట్లయితే దేవదూతలకి 6 రెక్కలు ఉన్నాయని చెప్పబడ్డాది. 6 రెక్కలు. వారు 2 రెక్కలతో వారు ముఖాన్ని కప్పుకుంటూ దేవుని యొక్క మహిమ తీక్షణత వారు చూడలేకపోతున్నారు కనుక 2 రెక్కలతో వారు ముఖం కప్పుకొని, 2 రెక్కలతో వారి పాదాలను కప్పుకొని, 2 రెక్కలతో వారు ఎగురుతున్నట్లుగా యెషయా గ్రంథం 6వ అధ్యాయం 2, 3 వచనాల్లో చదువుతున్నాం. అనగా 6 రెక్కలు. బైబిల్లో ఎక్కడ కూడా దేవదూతకి 2 రెక్కలున్న దాఖలాలు లేవు. ఎక్కడ కూడా రాయబడలేదు 2 రెక్కలు ఉన్నాయి దేవదూతకని. క్రైస్తవులందరిలో కూడా దేవదూత అంటే 2 రెక్కలని మనం దానికి ఫిక్స్ అయిపోయాం. 2 రెక్కలని మనం బలంగా నమ్మేస్తున్నాం. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. మన భాషలో దూత అని చెప్పేటప్పటికి దూత అంటే మనకి స్త్రీలింగం లాగా వినబడుతుంది, అంటే ఒక స్త్రీలాగా వినబడుతుంది దూత అనగానే. కానీ బైబిల్లో ఎక్కడా కూడా దేవదూతల్ని ఆమె అని సంబోధించలేదు. బైబిల్ అంతట్లో కూడా మనం గమనించినట్లయితే ఎప్పుడు దేవదూతల గురించి వివరణ వచ్చినప్పటికీ అతడు అని తర్జుమా చేయాలి, కానీ ఇంగ్లీష్లో హీ అన్నారు. హీ అంటే అతడు, ఆమె కాదు. కనుక బైబిల్ గ్రంథంలో మనకి ఉన్న వివరాల ప్రకారంగా చూసినట్లయితే దేవదూతలు ఖచ్చితంగా వారు పురుషులు, స్త్రీలు కాదు. మనందరం కూడా ఒక విషయాన్ని గమనిస్తూ ఉంటాం. క్రిస్మస్ అప్పుడు ఆ దేవదూత వచ్చి మరియతో మాట్లాడుతున్నప్పుడు ఆ దేవదూతగా ఎవరు నటిస్తారు? దాదాపుగా అన్ని సంఘాల్లో కూడా, అన్ని ప్రాంతాల్లో కూడా ఒక అమ్మాయినే పెడతారు. సాధారణంగా ఎక్కడో 100కి1 అబ్బాయిని పెడతారు. దాదాపుగా ఎక్కడ చూసినప్పటికీ అమ్మాయినే పెడతారు. కారణం దూత అనేటప్పటికీ వారి ఉద్దేశంలో స్త్రీ అనుకుంటున్నారు. మీ సంఘంలో కూడా అలాగే జరుగుతుందా? ఇంకా ఈ విషయాన్ని మనం గుర్తించాలా. అయితే దేవదూతలు ఎప్పుడు కూడా, దేవదూతల్ని అన్ని సందర్భాల్లో కూడా హీ అని సంబోధించారు ఇంగ్లీష్లో. సుమా, అది మూల భాషలో హిబ్రూ భాష కానీ గ్రీకు భాషలో కూడా ఆ పుల్లింగాన్నే వాడారు, అనగా పురుషుడు అన్నమాట. మరొక విషయాన్ని కూడా మనం గమనించాలా. దేవదూతలు కూడా ఆహారం భుజిస్తారు. దేవదూతలు కూడా ఆహారం భుజిస్తారు. ఏ ఆహారం? మన్నాని తింటారు వారు అని 78వ కీర్తన 25వ వచనం. 78వ కీర్తన 25వ వచనంలో మన్నా దేవదూతల ఆహారం అని చెప్పబడ్డాది. వారు ఆహారం తింటున్నారు. మరొక విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవదూతలు చేసే పరిచర్య మానవులతో పాటు ఇతర లోకాలకు వారు పరిచర్య చేస్తూనే దేవునికి కూడా వారు పరిచర్య చేస్తున్నారు. దేవునికి ఏం పరిచర్య చేస్తారు వారు అని గమనించినట్లయితే దేవుని యొక్క సింహాసనాన్ని దేవుడు ఏ లోకానికి దర్శించడానికి వెళ్ళినప్పటికీ అక్కడికి తీసుకువెళ్ళటానికి దేవదూతలు ఆయన సింహాసనం మీద కూర్చుండబెట్టి ఆ సింహాసనాన్ని మోసుకుంటూ వెళ్ళిపోతారని మనకు బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ విషయాన్ని మనం యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనం, యెహెజ్కేలు గ్రంథం 1వ అధ్యాయం 26వ వచనాన్ని మనం పరిశీలించినట్లయితే నీలకాంత వర్ణం అనగా ఇంగ్లీష్లో బ్లూ కలర్ అంటున్నాం కదా, ఇంగ్లీష్లో సఫైర్ అన్నారు. ఆ యొక్క ఎంతో విలువైన అలాంటి వజ్రం అన్నమాట అది, నీలకాంతం, దాన్ని సఫైర్ అన్నారు. అలాంటి నీలి రంగు, బ్లూ కలర్ అంటున్నాం ఇంగ్లీష్లో, అలాగున్నది సింహాసనం. ఆ రంగులో దాని మీద మనుష్య కుమారుడు లేదా నరపుత్రుడు అని చెప్పబడ్డది. మనుష్య కుమారుడని నరపుత్రుడని ఎవరికి వాడారన్నమాట? యేసు ప్రభువుకు వాడారు క్రొత్త నిబంధనలో.
ఆయన కూర్చుని ఉన్నారు. ఆయన్ని వారి తల మీద మండలం లాగా ఉంది, ఆకాశ మండలం లాగా ఉందన్నమాట. దీన్నే మనం ఇంగ్లీష్లో ప్లాట్ఫామ్ అంటున్నాం. దాని మీద సింహాసనం ఉంది నీలి రంగులో. ప్రభువారు దాని మీద ఆసీనులై ఉన్నారు. ఆయన మోసుకుంటూ వారు వెళ్తున్నారు. ఈ విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవునికి కూడా పరిచర్య చేస్తున్నారు దేవదూతలు. ఇదే విషయాన్ని కీర్తన 18:10 చూసినట్లయితే, ఆయన కెరూబుల మీద ఎగిరి వచ్చాను. ఆయన కెరూబుల మీద ఎగురును. కెరూబులు అంటే దేవదూతలు. దేవదూతలకు మరొక మాట కెరూబులు. ఆయన్ని ఎక్కడికి వెళ్ళినప్పటికీ ఎగురుకుంటూ ఆయన మోసుకుంటూ వెళ్తున్నారు. అనగా ఆయన సింహాసనాన్ని మోసుకుంటూ వెళ్తున్నారు. దేవదూతలు ఈ లోకంలో నిజదేవుని నమ్ముకున్న మనకి వారు ఎంతో పరిచర్య చేస్తున్నట్లుగా అనేక సందర్భాల్లో చెప్పబడ్డది. కనుక ప్రియ సోదరి సోదరులారా, ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. మనం ఎక్కడున్నప్పటికీ, మన స్థితి ఏదైనప్పటికీ, మనం పేదవారమైనా సామాన్యులమైనా గొప్పవారమైనా, ప్రభువుని నమ్ముకున్న ప్రతి వారికి కూడా దేవుని దూతలు పరిచర్య చేస్తున్నారు. ఇశ్రాయేలీలు ఈజిప్ట్ను విడిచి వారు ఎర్ర సముద్రాన్ని దాటగలిగారు. దేవుడు ఆయన యొక్క అద్భుతంతో, ఆయన దివ్యశక్తితో ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేశారు. 6న నేల అనుగ్రహించారు. వారు 6న నేల మీద ఎర్ర సముద్రం మధ్యలో నడుచుకుంటూ వెళ్ళిపోయారు. అప్పుడు దేవుని దూత ఏ రీతిగా వారికి సహకరించారో చూడండి. నిర్గమకాండం 14:19. నిర్గమకాండం 14:19. దీనిలో మనం గమనించినట్లయితే, దేవుని యొక్క దూత వారికి ముందుగా నడిచాను. దేవుని యొక్క దూత ఇశ్రాయేలీలకు ముందుగా వెళ్ళాను. వారు 6న నేలను ఎర్ర సముద్రం మధ్య నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే, వారి శత్రువులైన ఈజిప్టు సైన్యం వారిని వెంబడించి, వారు కూడా అదే మార్గంలో ఎర్ర సముద్రం మధ్యలో దేవుడు కలుగు చేసిన ఆ 6న నేల మీద ఈజిప్టు సైన్యం కూడా వారి రథాలతో గుర్రాలతో వెళ్ళిపోతుంటే, దేవదూత ఏం చేశారో చూడండి. దేవదూత వచ్చి ఇంతవరకు కూడా ఇశ్రాయేలీని ముందుండి నడిపించారు. ఎప్పుడైతే శత్రువులు ఈజిప్టు సైన్యం దగ్గరికి వచ్చేస్తున్నారో, దేవదూత వచ్చి ఆ ఈజిప్టు వారికి ఇశ్రాయేలీల వారికి మధ్యగా నిలబడ్డారు. అనగా ఇశ్రాయేలీల దండు యొక్క వెనక భాగంలో వచ్చి నిలబడ్డారు అనమాట. ఇశ్రాయేలీలు ముందు నడుస్తున్నారు. ఇప్పుడు వారు వెనుక ఈజిప్టు వారు వారిని వెంబడిస్తూ వారిని పట్టుకోవాలని చేస్తున్నారు. ఎప్పుడైతే దేవదూత వచ్చి వెనక నిలబడ్డారో అప్పుడు జరిగిన అద్భుతం చూడండి. నిర్గమకాండం 14:20 ఎప్పుడైతే దేవదూత వచ్చి వారికి ఈ యొక్క ఈజిప్టు వారికి ఇశ్రాయేలీల వారికి మధ్యగా నిలబడ్డారో, మేఘాలు కమ్మేశాయి. దట్టమైన చీకటి ఏర్పడిపోయింది. ఆ యొక్క దట్టమైన చీకటిలో ఈజిప్టు వారు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఇశ్రాయేలీలకు మాత్రం చక్కని వెలుగు. దీన్నే మనం పిల్లర్ ఆఫ్ ఫైర్ అంటాం. అంటే అగ్ని స్తంభం లాగా ఆయన అగ్ని జ్వాల, ఆయన యొక్క వెలుగు ఇశ్రాయేలీలకు అందరికీ కూడా, వారు ముందు నడుస్తున్నారు కదా, వారికి వెలుగు కనిపించింది. ఈజిప్టు వారికి మాత్రం కటిక చీకటి. ఎటు వెళ్తున్నారో వారికి తెలియలేదు. అక్క సముద్రం మధ్యలో. నిర్గమకాండం 14:21 మనం గమనించినట్లయితే, ఆ రాత్రంతా కూడా ఈజిప్టు సైన్యం వారు రథాల మీద గుర్రాల మీద వస్తున్నారు. ఇశ్రాయేలీలు ఏమో నడిచే వెళ్తున్నారు. ఇశ్రాయేలీల దగ్గరికి రాలేకపోయారు. దీనివలన దేవదూత నిలబడ్డారు. కనుక అక్కడ దేవదూత ఈజిప్టు వారికి కటిక చీకటి, వారు ఒక్క అడుగు కూడా కదలలేకపోతున్నారు. ఇశ్రాయేలీలకు బ్రహ్మాండమైన వెలుగు, చక్కగా నడిచి వెళ్ళిపోయారు. చూచారా దేవదూత ఎంతగా వారికి సహకరించారో, సహాయం చేశారో. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. దేవుని నమ్ముకున్నట్లయితే, ఆయన మీద ఆధారపడినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగులో మనం జీవిస్తున్నట్లయితే, ప్రియ సోదరి సోదరులారా, మనల్ని కూడా దేవదూత ఆ రీతిగా నడిపిస్తారు. మన శత్రువులు ఎవరైనా సరే వారు మనకు దగ్గరకు రాకుండా వారిని దూరం చేసేస్తారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మీరంటే కెట్టినవారు, మీరంటే పడనివారు, మీరు ప్రభువు నమ్ముకున్న గురించి మిమ్మల్ని ద్వేషిస్తున్నవారు, మీకు కీడు కలిగి చేయాలని వారు కుట్ర వేస్తున్నారా? ప్రభువు నమ్ముకుని ఆయన మీద ఆధారపడినట్లయితే ఎటువంటి సమస్యని ఆ అన్యజనులు నీకు కలిగించాలనుకున్నప్పటికీ దేవుడు వారి నుంచి తప్పించి నిన్ను విమోచించి నిన్ను హెచ్చిస్తారు. కనుక వారు వేసే ఆ దుష్ట పథకాలన్నీ కూడా, ఆ దుర్మార్గమైన పథకాలన్నీ కూడా ఏది కూడా నెరవేరదు. కారణం
దేవుని యొక్క దూతలు నీకు ఏ హాని కలగకుండా, ఏ ప్రమాదం రాకుండా నిన్ను నడిపిస్తారు, నిన్ను ఆదుకుంటారు, నిన్ను, నీ కుటుంబాన్ని. ఇశ్రాయేలు ప్రజలు మోషే గారి యొక్క నాయకత్వంలో ఎర్ర సముద్రం అవతల ఒడ్డుకి క్షేమంగా చేరిపోయారు. కారణం దేవదూత వారిని నడిపించారు. అప్పుడు ఈజిప్ట్ వారికి ఏం జరిగింది? వారి శత్రువులకి దేవుడు చెప్పారు మోషే గారికి, మరలా నీ చేతిలో ఉన్న కర్రని ఆ ఎర్ర సముద్రం మీద చాపమని చెప్పగానే మనందరికీ తెలిసిన రీతిగా వెంటనే ఆ ఎర్ర సముద్రం అంతవరకు 2 పాయలు అయిపోయి 6 నేల వచ్చేసిన ఆ ప్రాంతం అంతా కూడా మరలా సముద్రంగా ఏకమైపోయింది. ఇశ్రాయేలీలు క్షేమంగా వెళ్ళిపోయారు. ఈజిప్ట్ వారు ఆ సముద్రంలో వారి రథాలు, వారి గుర్రాలు, వారి యొక్క సైన్యము అందరూ కూడా నశించిపోయారు. ఒక్కరు కూడా బ్రతికి బట్ట కట్టలేదు ఈజిప్ట్ వారు. ఆ ఉదయానికి ఈజిప్ట్ సైన్యం యొక్క శవాలు, వారి యొక్క గుర్రాలు, వారి రథాలు కూడా ఆ యొక్క ఎర్ర సముద్రం ఒడ్డు కొట్టుకొచ్చేసాయి. చూచారా ఎంతటి అద్భుతం జరిగిందో, ఎంతటి మేలు జరిగిందో. దేనివల్ల? దేవుడు తన యొక్క దూతను పంపించి వారిని క్షేమంగా ఇశ్రాయేలుని అవతల ఒడ్డుకి చేర్చారు. వారి శత్రువులు ఆ సముద్రంలోనే హతమైపోయారు. కనుక ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. ప్రభు నమ్ముకున్నట్లయితే ఎటువంటి క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ, అసాధారణమైన పరిస్థితి అయినప్పటికీ దేవదూతలు మనతో ఉండి మనల్ని నడిపిస్తారు. మనల్ని క్షేమకరమైన స్థలానికి మనల్ని నడిపిస్తారు. మరొక విషయాన్ని కూడా మనం గమనిస్తున్నాం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20 నుంచి 23వ వచనం వరకు మనం ఒక్కసారి పరిశీలించినట్లయితే 20వ వచనాన్ని పరిశీలించండి. ప్రభువారు అంటున్నారు, నేను మీకు ముందుగా, ఇశ్రాయేలీలు ఆ అరణ్య మార్గంలో నడిచి వెళ్ళిపోతున్నారు మోషే గారి నాయకత్వంలో. ప్రభువారు ఇస్తున్న ఆ భరోసా చూడండి, ఆ అభయం చూడండి. మీకు ముందుగా నేను నా దేవదూతని పంపిస్తాను. మీ కొరకు నేను ఏర్పాటు చేసిన ఆ యొక్క స్థలాన్ని, ఏ స్థలం అది? కానాను దేశం, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశం. అక్కడికి మిమ్మల్ని క్షేమంగా తీసుకువెళ్తాను. నా దేవదూత మీకు ముందుగా ఉండి వెళ్తారు. మానవులుగా వారికి కంటికి కనిపించట్లేదు దేవదూత, కానీ దేవదూతలు వారిని నడిపించారు. నిర్గమకాండం 23వ అధ్యాయం 21వ వచనాన్ని చూడండి. నా దేవదూత మాటకు మీరు లోబడండి, నా దేవదూత చెప్పినట్లుగా మీరు చేయండి, నా దేవదూత చెప్పినట్లుగా మీరు చేసినట్లయితే మీకు క్షేమం కలుగుతుంది. నా దేవదూత చెప్పిన విషయాలకు మీరు లోబడకుండా ఉన్నట్లయితే ఆయన మీ పాపాలని క్షమించడు సుమా, మీ దోషాలని క్షమించడు ఆయన. కనుక దేవుని మాటకు మనం లోబడాలా, దేవదూతలు ఇచ్చే వర్తమానానికి మనం లోబడాలా. నిర్గమకాండం 23వ అధ్యాయం 22వ వచనం మనం గమనించినట్లయితే, మీరు నా దేవదూతకు మీరు లోబడినట్లయితే, ఆయన చెప్పిన విషయాలు మీరు చేసినట్లయితే, నేను మీ శత్రువులకు శత్రువుగా నేను ఉంటాను. అనగా మీ శత్రువులు నేనే హతము చేసేస్తాను, మీరు వారితో యుద్ధం చేయవలసిన పని లేదు. అదే రీతిగా ప్రభు చేశారు కదా. వారు కానాను దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ యెరికో పట్టణం వారు యుద్ధం చేయవలసిన అవసరం లేకుండానే దేవుడు ఆ బలమైన రాతి గోడలతో ఉన్న యెరికో నగరాన్ని పడగొట్టేశారు దేవుని యొక్క శక్తితో. కనుక ప్రభువారు అంటున్నారు, మీరు నా మాట విన్నట్లయితే, నా దేవదూతకు లోబడినట్లయితే మీకు క్షేమం కలుగుతుంది. మీకు ఏ కీడు కలగకుండా నేను చూసుకుంటాను, మీ తరపున నేను పోరాడతాను అంటున్నారు. 23వ వచనాన్ని గమనించండి. నిర్గమకాండం 23వ అధ్యాయం 23వ వచనం మనం గమనించినట్లయితే, నా దేవదూత మీకంటే ముందుగా వెళ్ళి ఆ కానాన్లో స్థిరపడిన అమోరీయులు, కానానీయులు, రకరకాల ప్రజలు ఉన్నారు, వారందరినీ కూడా నేను నా దేవదూతలు వారిని అక్కడి నుంచి వెళ్ళగొట్టేస్తారు. కనుక మీరు ఇబ్బంది పడే అవసరం లేదు అని ప్రభువు చెప్తున్నారు. కనుక ఆ రీతిగానే దేవుడు ఇశ్రాయేలీలకు మేలు కలిగి చేశారు. కనుక ప్రియ సోదరి సోదరులారా, మన జీవితాల్లో కూడా మనం ఎక్కడికి వెళ్ళినప్పటికీ, ఒకవేళ విదేశాలకు వెళ్ళినప్పటికీ దేవుని యొక్క దూత మనతో ఉండి నడిపిస్తానని దేవుని యొక్క వాగ్దానం. నిర్గమకాండం 23వ అధ్యాయం 20 నుంచి 23 వరకున్న వాక్య భాగంలో మనకి యవ్వన బిడ్డలు పరీక్షలు రాయడానికి వెళ్తున్నారు, ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు. ఆ పరీక్షలు రాయడానికి వెళ్ళినప్పుడు మనం ప్రభువుని నమ్ముకొని ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగులో జీవించినట్లయితే మనకు ముందుగా దేవుడు ఎవరిని పంపిస్తారు? మీ యొక్క బిడ్డలకి ముందుగా దేవదూతను పంపిస్తారు. అలాగే మనలో కొంతమంది
విదేశాలకు వెళ్తున్నారు ఉద్యోగాలు చేయటానికి. అయితే అది మన ప్రాంతం కాదు, మనకు తెలియదు అక్కడ పరిస్థితులు. మనం ప్రభు నమ్ముకున్నట్లయితే, ప్రభు మీద ఆధారపడినట్లయితే, ఆయన వాక్యపు వెలుగులో, ఆయన ఆజ్ఞల వెలుగు మనం జీవించినట్లయితే, మనకు ముందుగానే ఆ ప్రాంతానికి, అది విదేశమైనప్పటికీ, దేవుడు తన దూతను పంపించి ఆ మార్గాన్ని సరళం చేస్తారు. మనం చేయబోయే ఉద్యోగాన్ని సరళం చేస్తారు. మనలో కొంతమంది యవ్వన బిడ్డలు రకరకాల ఇంటర్వ్యూకి వెళ్తున్నారు. ఆ ఇంటర్వ్యూలో వారు ఏ ప్రశ్నలు అడుగుతారో మనకు తెలియదు. దేవదూతను మీకు అంటే ముందుగా వెళ్ళినట్లయితే, అనగా దేవుడు దేవదూతను పంపించినట్లయితే, నీకు అనుకూలంగా, నీకు మేలు కలిగేలాగా దేవుడు ఆ సమస్తాన్ని కూడా సరళం చేస్తారు దేవదూతలను పంపించి. కనుక ప్రియ సోదరి సోదరులారా, దేవదూతలు ఎంతగా మనకి సహకరిస్తున్నారో చూడండి. బిలాముకు ఆ మోయాబు రాజు వర్తమానం పంపాడు. మోయాబు రాజు పేరు బాలాకు. నువ్వు వెంటనే రావాలా, నీకు బహుమతులు ఇస్తాను, నిన్ను హెచ్చిస్తాను, అంటే ఇంగ్లీష్లో నీకు ప్రమోషన్ ఇస్తాను, నువ్వు ఊహించలేనంత పెద్ద ప్రమోషన్ ఇచ్చేస్తాను అని వర్తమానం పంపించారు. ఆయన అన్నారు, నా దేవుడు సెలవిస్తే తప్ప నేను రానన్నారు. అప్పుడు ఆ రాత్రి వేళ మీరు ఇక్కడే ఉండండి, ఇక్కడే నిద్రపోండి, ఉదయాన్నే చెప్తాను వర్తమానం అన్నారు. బిలాము ఆ రాత్రి నిద్రపోతుంటే దేవుడు ప్రత్యక్షమయ్యారు కలలో. బిలాము వీరెవరు అంటే వివరాలు చెప్పాడు ఆయన. మోయాబు రాజు ఆయన బాలాకు పంపించాడు వీరిని, నన్ను రమ్మని. అక్కడ ఎవరో ప్రజలు వచ్చారంటే వారిని శపించమని నన్ను కోరుతున్నారు. అలా చేసినట్లయితే నాకు అనేకమైన బహుమతులు ఇస్తానంటున్నారు, నాకు పెద్ద ప్రమోషన్ ఇస్తానంటున్నారు, నన్ను హెచ్చిస్తానంటున్నారు అని చెప్పగానే మొదటిసారి ప్రభు అన్నారు వెళ్ళొద్దన్నారు. రెండోసారి మరలా వచ్చారు, అదే వర్తమానం చెప్పాడు ఆయన, ఈ రాత్రి కొండండి, నా దేవుడు ఏమని సెలవిస్తారో దాని ప్రకారంగా చేస్తానన్నాడు. ఆ రాత్రి మరలా ప్రభు వారు ప్రత్యక్షమయ్యి కలలోనే, బిలాము నువ్వు వీరితో వెళ్ళు, కానీ నేను చెప్పిన మాటలే చెప్పాలి సుమా అని హెచ్చరించి పంపించారు. సంఖ్యాకాండం 22 అధ్యాయాన్ని ప్రార్థనాపూర్వకంగా చదవండి. సంఖ్యాకాండం 22 అధ్యాయంలో 20వ వచనంలో ఈ విషయాలు చదువుతున్నాం. ఆ బిలాము తన యొక్క గాడిద మీద ఎక్కి మోయాబు రాజు దగ్గరికి ఎంతో హడావుడిగా సంతోషంగా వెళ్ళిపోతుంటే ఆయన మనసులో ఒక దురుద్దేశం వచ్చేసింది. కనుకనే దేవదూత ఖడ్గంతో నిలవబడ్డారు ఆ యొక్క రోడ్డు మీద ఈ యొక్క బిలామును హతం చేసేయటానికి. ఈ విషయాలు సంఖ్యాకాండం 22 అధ్యాయం 22వ వచనంలో చూస్తున్నాం. ఆ గాడిద చూచింది, గాడిద గమనించింది, దేవదూత ఖడ్గంతో నిలబడ్డారు సంహరించేయటానికని. దేవుడు సెలవిచ్చారు కదా, వెళ్ళమన్నారు కదా, మరలా దేవదూత ఖడ్గంతో ఎందుకు నిలబడ్డారు అనే ప్రశ్న మనకు వస్తుంది. సంఖ్యాకాండం 22 అధ్యాయం 32 వచనం చూసినట్లయితే దేవదూత అన్నారు, నీ మార్గం నా దృష్టికి ఎంతో దుర్మార్గంగా ఉన్నది. అనగా మనసులో తను కుట్ర వేసుకుని ఏదో రీతిగా రాజు ఏం చెప్తే అది చేసేద్దాం, అప్పుడు రాజుగారు బహుమతులన్నీ ఇస్తారు, నన్ను హెచ్చించేస్తారు అని అనుకుని వెళ్ళిపోతున్నాడు. మనసులో మనం ఏదనుకున్నప్పటికీ దేవునికి దేవదూతలకు మరుగైనది లేదు. అప్పుడు గాడిది ఆ యొక్క పొలంలోకి వెళ్ళిపోయింది. బిలాము దాన్ని కొట్టేసి మరలా దారికి తీసుకొచ్చాడు. అయితే ఆ యొక్క రాజుగారు ముందుగానే వర్తమానం పంపించారు కదా, సంఖ్యాకాండం 22 అధ్యాయం 17వ వచనంలో, నువ్వు వచ్చినట్లయితే నీకు బహుమతులు ఇస్తాను, నిన్ను హెచ్చించేస్తాననే ఆ యొక్క మాట తన యొక్క మనసులోనే తిరుగుతుంది. నాకు బహుమతులు కావాలా, నేను ప్రమోషన్ కొట్టేయాలా రాజుగారి దగ్గర. ఏ ప్రమోషను? బహుశా ఒకవేళ నన్ను ఏదైనా ప్రధానమంత్రి చేసేస్తాడని ఆశిస్తున్నాడు. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తానన్నారు రాజుగారు. సంఖ్యాకాండం 22 అధ్యాయం 17వ వచనంలో దాని కొరకు ప్రోకలాడుతున్నాడు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని కూడా మనం నేర్చుకోవాలా. దేవుని యొక్క మాటలు విడిచిపెట్టేసి దేవునికి వ్యతిరేకంగా మనం డబ్బు సంపాదించడానికి, పదవి సంపాదించడానికి అక్రమ మార్గాలు మనం అనుసరిస్తున్నామా ప్రియ సోదరి సోదరులారా? ఆ దేవదూత ఆ ద్రాక్ష తోటల్లో నుంచి వెళ్ళాలా, ఈ మార్గం 2 ప్రక్కల కూడా గోడ ఉన్నది, అక్కడ నిలబడ్డారు ఆ మధ్యలో దేవదూత. అప్పుడు దాన్ని తప్పించుకునే మార్గం లేదు. ఆ గాడిది ఆ గోడ ఓరనే వెళ్ళిపోయింది. ఈ యొక్క బిలాము యొక్క పాదం ఆ గోడకు రాసుకుని చాలా గాయమైపోయింది. కోపంతో మరలా రెండోసారి గాడిదనైన కొట్టేశాడు. ఇక కాస్త ముందుకు వెళ్ళి దేవదూత అక్కడ నిలబడ్డారు. కుడివైపుకు కానీ ఎడమవైపు కానీ తిరిగే అవకాశమే లేదు. ఆ గాడిద ఎలాగా కింద పడుకుంది, వెళ్ళటం లేదు. అప్పుడు బిలాము తన కర్రతో బలంగా కొట్టేశాడు 3వసారి. దేవుడు ఆ యొక్క గాడిదకి మాటలు ఇచ్చారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, గాడిద గుర్తించింది, గాడిద చూచింది దేవదూతని. ప్రవక్త అయి ఉండి ఎప్పుడు ప్రార్థన చేస్తే అప్పుడు వెంటనే జవాబు పొందుతున్న ఈ యొక్క ప్రవక్త అయిన బిలాము మాత్రం దేవుని యొక్క దూతను గుర్తించలేకపోయాడు, చూడలేకపోయాడు. ఆయన యొక్క నేత్రాలు తెరవబడలేదు. ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని మనం నేర్చుకోవాలా. గాడిద అంటే
జంతువులన్నింటిలో కూడా ఎంతో తక్కువగా మనం పరిగణిస్తాం. అలాంటి గాడిద చూడగలిగింది దేవుని దూతను. గాడిద గుర్తించింది రాబోయే పెద్ద ప్రమాదాన్ని, ప్రాణాపాయాన్ని తన యజమానికి. దేవుని యొక్క స్వరూపంలో సృష్టించబడిన మనము, ప్రభువు నమ్ముకున్న మనము రాబోచున్న ఆ ప్రమాదం గుర్తిస్తున్నామా? ఈ లోకమంతా కూడా నాశనం అయిపోబోతుంది. అనేకమైన రాకడ సూచనలు మన చుట్టూ కూడా జరుగుతున్నాయి. వరదలు, తుఫానులు, భూకంపాలు, కారు చిచ్చు, రకరకాల సూచనలు జరుగుతున్నవి. ఇవన్నీ కూడా గుర్తిస్తూ రాబోయే ప్రమాదం, ఈ లోకమంతా నశించిపోయే ప్రమాదం పొంచి ఉన్నది. దానిని గుర్తించి మనము అవసరమైన ఆధ్యాత్మిక సిద్ధపాటు చేసుకుంటున్నామా ఈ కడవరకాల చివరి దినాల్లో? అప్పుడు దేవుడు గాడిదకి మాటలు ఇచ్చారు, మానవ మాటలు. నన్ను ఎందుకు కొడుతున్నావని ప్రశ్నించింది గాడిద. అప్పుడు ఆయన సిగ్గుపడకుండా, ఏంటి గాడిద మాట్లాడుతుందని అనుకోకుండా, నా చేతిలో కత్తున్నట్లయితే నిన్ను సంహరించేసి వాణ్ణి అన్నాడు ఆయన. మీరు ప్రార్థనాపూర్వకంగా సంఖ్యాకాండం 22 అధ్యాయం చదవండి. ఈ విషయాలన్నీ కూడా దానిలో ఉన్నవి. అప్పుడు దేవుని యొక్క దూత బిలాము యొక్క నేత్రాలు తెరిచారు. సంఖ్యాకాండం 22 అధ్యాయం 31 వచనం. ఎప్పుడైతే దేవదూత ఖడ్గంతో నిలబడి ఉన్నారు ముందే, ఇక తను మూర్ఛిల్లినట్లుగా పడిపోయాడు. శరీరం అంతా కూడా కంపించిపోయింది. దేవదూత ఖడ్గంతో నిలబడటం చూసిన ఆ యొక్క బిలాము ఎంతో భయపడిపోయాడు. కానీ తనలో పూర్తిగా మార్పు రాలేదు. ఆ కాసేపే మార్పు వచ్చింది. నేను వెనక్కి వెళ్ళిపోనా అన్నాడు. దేవదూత అన్నారు, లేదు ముందుకే వెళ్ళు. కానీ నేను చెప్పిన మాటలే చెప్పన్నారు. కానీ అక్కడికి వెళ్ళి ఏం చేశాడు? ప్రకటన గ్రంథం 2:14 చదివినట్లయితే ఆ బిలాము తప్పుడు బోధ, తప్పుడు సలహా చెప్పాడు బాలాకు రాజుకు. ఏం సలహా? ఇశ్రాయేల్ అందరికి కూడా వారి ముందు నువ్వు ఒక శోధన పెట్టి వారికి ఒక ఉచ్చు వేసేయి. అదేమిటంటే ఈ విగ్రహాలకు అర్పించిన ఆహారాన్ని తినటానికి, దానితో పాటు వారు జారత్వంలో అనగా వ్యభిచారంలో పాల్గొనేలాగా వారికి శోధన పెట్టేయి అని తప్పుడు సలహా ఇచ్చాడు. రాజుగారు వెంటనే ఆ సలహా పాటించేశాడు. దాని ద్వారా దేవునికి కోపం వచ్చి దేవుడు తెగులు రప్పించి ఇశ్రాయేలీల్లో 24,000 మందిని సంహరించేశారు ప్రభువు. ఇదంతా దేనివల్ల జరిగింది? బిలాము చెప్పిన తప్పుడు సలహా, పాపపు బోధ. కనుక బిలాములో పూర్తిగా మార్పు రాలేదు. ఆ డబ్బు కొరకు, ఆ పదవి కొరకు, ఆ యొక్క ప్రమోషన్ కొరకే చూచుకున్నాడు. పరలోకాన్ని పణంగా పెట్టేశాడు. అటువంటి స్థితి మనలో ఉండకూడదు. ప్రియ సోదరి సోదరులారా, మనం డబ్బు కొరకు, ఆస్తుల కొరకు, పదవుల కొరకు, ప్రమోషన్ల కొరకు దేవుని యొక్క సత్యాన్ని మనం పణంగా పెట్టవద్దు. మనం దేవుని యొక్క సత్యాన్ని పాటించి దేవుని యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవిద్దాం. ప్రియ సోదరి సోదరులారా, దేవదూత సహాయం చేయటమే కాదు, ఈ యొక్క దేవదూతలు దేవుడు మనం చెప్పినట్లుగా చేయకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే మనకు శిక్షణ కూడా వేస్తారు. అనేక మంది బైబిల్ పండితులు అనేది ఏమిటంటే, ఈ సంఖ్యాకాండం 22 అధ్యాయంలో చెప్పబడిన దూత యేసు ప్రభుకు సాదృశ్యం అంటున్నారు. ఒక విషయాన్ని మనం గుర్తించాలా, దేవదూతలు ఆయన వాక్యపు వెలుగులో, ఆజ్ఞల వెలుగు మనం జీవించినట్లయితే దేవదూతలు ఎంతో మనకి సహాయం చేసి మనల్ని కీడు నుంచి, ఆపద నుంచి తప్పిస్తున్నారు. ఒకవేళ దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవించినట్లయితే మనకు శిక్షణ వేయటానికి కూడా దేవదూతలను పంపిస్తారు ప్రభువారు. ప్రియ సోదరి సోదరులారా, మనం ప్రభుకు లోబడి, వాక్యానికి లోబడి, ఆజ్ఞలకు లోబడి, దేవదూతల నడిపింపుకు లోబడి, వారు మనకు కంటికి కనిపించకపోయినప్పటికీ దేవునికి యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా ఈ కడవరకాల చివరి దినాల్లో జీవిద్దాం. అది నీ నిర్ణయమైనట్లయితే నాతో ఏకీభవించండి. ప్రార్థించి ఈ యొక్క 2వ వర్తమానాన్ని ముగిస్తాను. అనేకమైన విషయాలు ఉన్నాయి కనుక 3వ వర్తమానంలో కూడా మరికొన్ని విషయాలు బైబిల్ గ్రంథం నుంచి నేర్చుకుందాం. ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల మా తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాల్ని, మా సంఘాల్ని మీ దేవదూతల సాన్నిధ్యంతో మాకు సహాయం చేస్తూ నడిపిస్తున్నారు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కడవరకాల చివరి దినాల్లో మీకు యోగ్యమైన కుమారులుగా, కుమార్తెలుగా జీవించడానికి మీ కృపను గ్రహించమని, ఈ వాక్యాన్ని ఎవరైతే వీక్షిస్తున్నారో వారిని ఆశీర్వదించి ఈ పరిచర్య ముందు కొనసాగడానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకంగా దీవించమని యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రియ సోదరి సోదరులారా, ప్రభు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే ఈ పరిచర్య ముందు కొనసాగడానికి మీరు కూడా సహకరించిన తెర మీద వచ్చే నంబర్కు నన్ను సంప్రదించినట్లయితే ఆ వివరాలు మీకు అందిస్తాం. మీరు కూడా దీనిలో పాలిభాగస్తులు అవ్వండి, సహకరించండి. ఎటువంటి ప్రార్థన అవసరం ఉన్నప్పటికీ మాతో మీరు పంచుకున్నట్లయితే మనకు ప్రార్థనా బృందం ఉన్నది. ప్రతి సాయంత్రం కూడా విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాం. అనేకమైన జవాబులు ప్రవహిస్తున్నారు. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. వచ్చే ఎపిసోడ్లో, 3వ ఎపిసోడ్లో మరలా కలుసుకుందాం. అంతవరకు ప్రభు కృప, ఆయన కాపుదల, భద్రత
ఆయన దేవదూతల యొక్క సహాయం మనందరికీ ప్రభువు అనుగ్రహించుగాక. గాడ్ బ్లెస్ యూ.